బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు తల్లి. చాలా సంతోషం మరొక మారు మిమ్మల్ని కలిసే అవకాశం రావడం అనేది దైవేచ్ఛ. గురుగారు, చాలా సందేహాలు కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు కొంతమంది. అవి మీ ముందు ఉంచుతున్నాను. తప్పకుండా. అందులో భాగంగా అందరూ ప్రతిసారి ఫేస్ చేసేది, ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే గనక ఎలా కనిపెట్టాలి, ఏమన్నా లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ స్టార్ట్ ఎట్లా అవుతుందో తెలుసుకోవాలి, మూలం. ఆ తర్వాత ఉందో లేదో, దానికి ఎంత ఉందో తర్వాత మెజర్ ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇంట్లో పూజ చేస్తాం, పూజా మందిరం ఉంటుంది, కనీసం ఒక ఫోటో దగ్గర దీపం పెట్టడం కానీ ఏదో ఒక దేవుడి ఫోటో అయినా ఉంటుంది. మరి నెగిటివ్ ఎనర్జీ అసలు ఇంట్లోకి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఏంటి నెగిటివ్ ఎనర్జీ అంటే? నెగిటివ్ ఎనర్జీ ప్రపంచంలో, విశ్వంలో ఉంటుంది బేసిక్గా ఉంటుంది, కానీ అది హామ్ చేసేట్టుగా ఉండదు. దాని స్థానంలో అది ఉంటుంది. మనం థాట్ రూపంలో ఆలోచనలు చేస్తూ ఉంటాం, మంచి చెడు ఆలోచనలు. మంచి ఆలోచన చేస్తే ఎప్పుడు మనకి ఇబ్బందులే ఉండవు. అందుకనే మనం పూర్వం పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నామం చేసుకో, ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా రామయ్య, కృష్ణయ్య, ఇలా దేవుడు వెంకటేశ్వర స్వామి పేరు, ఇలా దేవుడి పేర్లు పెట్టేవారు. ఎందుకు? ఆ నామం చేయడం వల్ల, స్మరణ చేయడం వల్ల మీకు బ్యాడ్ థాట్స్ నిరోధింపబడతాయి. మీకు ఎప్పుడు మంచి థాట్సేగా. దేవుడు పేర్లు అలా పెట్టేవారు. సరే, ఇప్పటి పేర్ల గురించి నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అవి మనుషుల పేర్లా ఇంకొక రకం పేర్లా తెలియడం లేదు. వస్తువుల పేర్ల ప్రేమతో పెట్టుకుంటున్నారు, సంతోషం. వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనలేము, ఆ యొక్క అధికారం మనకు లేదు. అయితే అప్పుడు పేర్లు పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి కంట్రోల్ అయ్యేవి. తర్వాత ఆవహించడం ఎలా, అసలు ఇంట్లో ఉంది అని తెలుసుకోవడం ఎలా? మనం ఎంతసేపు కూర్చున్నా, టీవీ చూస్తున్నా, పడుకున్నా, ఇంట్లో మాట్లాడుతున్నా ఎప్పుడు ఏం చేయాలి, డబ్బులు ఎలా వస్తాయి, కష్టాలు ఎప్పుడు పోతాయి అని బాధపడుతూ ఇబ్బందిగా వాళ్ళ ఆలోచన సాడ్ మూడ్లో ఉండడం వల్ల దానికి బలం వస్తుంది. ఎనర్జీ మంచి ఎనర్జీ కాదు, అపోజిట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అలాంటి చోట్ల కోసం వెతుకుతూ ఉంటుంది. అలాంటి చెడు సంబంధమైనటువంటి థాట్స్లో, ఆలోచనలో ఆ కలి పురుషుడు ప్రవేశిస్తాడు. ఆ కృష్ణ నిర్యాణం తర్వాత కలి ఇప్పటి వరకు 5125వ సంవత్సరం నడుస్తోంది. కానీ కృష్ణుడు జీవించింది, వదిలిన సమయంది లెక్క పెట్టుకున్నాం. ఆయన పుట్టిన దగ్గర నుంచి కనుక లెక్క పెడితే ఆయన 126 సంవత్సరాల 8.5 రోజుల వరకు వారు సజీవులై ఉన్నారు. ఆ రెండు కలిపితే మీకు 5251 సంవత్సరం అవుతుంది. అంటే రెండు కలిపితే. అదర్వైజ్ మనం డైరెక్ట్గా తీసుకుంటే కలి ఇప్పుడు ఆల్రెడీ మొదటి పాదం, కలి మొత్తం కూడాను మరి 4,32,000 సంవత్సరాలు. దాంట్లో డివైడెడ్ బై 4 4 పాదాలు ఉంటాయి. మన మానవులకు కూడా ఈ యొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మీరు అస్ట్రాలజికల్గా మనం చూస్తే రాసులు 12. సరే, అది సబ్జెక్ట్ ఉన్నా ఇక్కడ ఏమైపోయింది, 4,32,000 సంవత్సరాలు గాను 4 భాగాలు చేస్తే మరి ఈజీగా మనం ప్రథమ పాదంలో ఉన్నాం. ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ ప్రథమ పాదంలో 5,125 మాత్రమే. ఇప్పుడు ఉగాదికి 26 అవుతుంది ఇది కంప్లీట్ అయ్యి. అయితే ఏమిటి దీంట్లో విశేషం ఏమిటి అంటే, కాలానుగుణంగా ఎనర్జీని పారద్రోలే విధంగా భగవత్ ఎనర్జీ దాన్ని ఆవరించి, దాన్ని పూర్ణంగా, సశేషంగా, విశేషంగా దాన్ని తీసేస్తుంది. మంచి ఎనర్జీ ఉన్నప్పుడు చెడు ఎనర్జీ ఉండదు అక్కడ. ఎలాగైతే చీకట్లో మనం ఒక టార్చ్ వేస్తే టార్చ్ వేసినంత వరకే స్పాట్ పడుతుంది. మొత్తం వెలుతురు రావాలంటే ఎక్కువ లైట్లు కావాలి, సహజం. మన జ్ఞానం అనేటువంటి దివ్య తేజస్సు అనేటువంటి దానితో మనం దాన్ని ఆపాదించుకొని స్వీకరిస్తే సుఖమైన జీవితం అవుతుంది, మంచి నిర్ణయాలు వస్తాయి. ఎదుటివాడికి చెప్పడానికి కూడాను మనం అనుభవించి చెప్పచ్చు.
సో అంటే sad గా ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ సాడ్గా ఉండొద్దు. మరి కష్టపడేవాడు సాడ్గా ఉండకపోతే ఏం చేస్తాడు? అంటే అలాంటి పనులు చేయాలి. మంచి ఉద్యోగాలు, మంచి అవకాశాలు, ఆ విధంగా ఇదికుంటే వాడికి ఎప్పుడు మంచి థాట్స్, సంతోషంగా ఉండడం ఉంటాయి. ఇంట్లో ఇది ఎవరు విచారించినా అది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే మరి బికాస్ ఆఫ్ యువర్ థింకింగ్ ఆల్వేస్ బ్యాడ్, సాడ్. సో అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన మీద ఆధారం ఉంటుంది. అదే వ్యాప్తి, రూమ్లో అంతా వ్యాప్తి అవుతుంది. మనం ఎక్కడుంటే అక్కడ ఒకటి. ఆ థాట్ ఇట్ విల్ టేక్ ఆరా. ఆ థాట్ ఆరాగా రూపొందించి మనకంతా ఇంకా ఎక్కువ నెగిటివ్ ఇవి వస్తుంది. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయండి మామూలుగా? అంటే సరే, ఇక కొంతమందికి ఆరోగ్యం ప్రవేశించింది బాగోడు, అనుకుంటే. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, అంటే వెవరింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, క్లారిటీ లేదు. డిసిషన్స్ మేకింగ్ ఉండదు. అంతేగాని ఎవరో ప్రయోగాలు అవన్నీ అది మళ్ళీ వేరే సబ్జెక్టు. అవునవును. చేతబళ్ళు ఆ బళ్ళు వేరు. అంటే ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం థాట్ ఈజ్ మెయిన్ అమ్మా. మ్మ్. ఈ ఎంతమంది ఎలా చెప్పారో తెలియదు కానీ మంచి థాట్ వల్ల మీకు మంచి కలుగుతుంది. విటమిన్స్ దొరుకుతాయి శరీరానికి, మంచి విటమిన్స్, ఆల్ విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అలా అనుకోండి. మంచి థాట్ ఇల్ వర్క్ విటమిన్స్ లైక్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏవి వర్రీ లేదు. ఎప్పుడు మంచి థాట్లో ఉందాం, క్యారీ చేద్దాం, జీవితాన్ని సుఖమయం చేసుకుందాం, కష్టపడదాం. కష్టపడడానికే, మనిషి కష్టపడకుండా ఏదీ రాదు. కొంతమందికి వస్తే పూర్వజన్మ సుకృతం, వాళ్ళు గోల్డెన్ స్పూను ఇంకేదో స్పూన్లో పుడుతూ ఉంటారు, అది వేరు. అది పుట్టిన వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేరు కదా. తర్వాత అదే కదా బాధ్యత. మరి ఇన్ని డబ్బులు పెట్టిపోయాడు మా నాన్న అంటే నా దగ్గర అన్ని లాక్కోవచ్చు, కూర్చుని నాకు ఎలా దాన్ని దాచుకోవాలో తెలీదు, కూర్చుని తింటే కొండలైన కరిగిపోతుంది. బాగా చెప్పారు. అందుకని మనం కొండల్ని కొండలాగానే ఉంచుకోవాలి, అబ్బాయి మాత్రం గుండ్రాయిలాగా ఉండాలి, అలా ఆలోచించాలి, అప్పుడు బాగుంటుంది. థాట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ అందులోంచి ఎక్కువ క్రియేట్ అవుతుంది, అంటే అది స్పేస్ తీసుకుంటుంది మీ థాట్ వల్ల. ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉండాలి ఇంట్లో అని అంటే గనక ఇంకా ఏమన్నా మంచిగా చేసుకోవచ్చా అండి? నామమో జపమో లేకపోతే మంచి మ్యూజిక్ వినడం, భగవంతుడికి సంబంధించింది. అందులో ఏముంటుందంటే ట్రాన్స్మిషన్ వస్తుంది. మీరు ఎక్కడో మంచి పాట ఉంటే నాతో మాట్లాడుతున్నా ఆ మాట వినబడితే మీ కొంచెం మీ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది, చెవులు అక్కడ అప్పచెప్పేస్తారు. ఏదేదో అప్పుడు బాగుంటుంది ఎవరు పాడినా. అవును. అలాగే దేవుడి పాటలే కానీ మీకు ఇష్టమైనవి ఏవైనా కూడా మీ మనస్సు అక్కడికి ఆకర్షింపబడుతుంది. ఆ మంచికి ఆకర్షింపబడుతుంది అనేది మనం ఎంత సత్యమో ఇది కూడా అంతే. అందుకని మీరు మంచి ఆలోచనలు ముఖ్యం, మంచి భావాలు ముఖ్యం, రూపివ్వడం. తర్వాత మంచి థాట్ వల్ల పనులు జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ, అది నిజం. చాలా చక్కగా చెప్పారండి ముహూర్తం గురించి. చాలా వరకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి. థ్యాంక్ యూ గురుగారు. అమ్మ శుభం తల్లి.